పోరాటం ఇంతకాలం నాకు తోడు నిలిచిండ్రు, 4 దశాబ్దాలు నాకు తోడు నిలిచిండ్రు. భవిష్యత్తులో నాకు తోడు నిలవాలని కోరుతున్నాను. నేను మీ అండదండలతో నేను ఈ స్థాయికి ఎదిగిన, నేను మీ అండదండలతో ఈ స్థాయికి ఎదిగిన. నేను వీళ్ళ అభివృద్ధిలో జగిత్యాల నియోజకవర్గానికి ఏదైతుందో మొత్తం రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అంటూ నేను. మనం పోటీ పడ్డది ఆనాడు పులివెందలతో పోటీ పడ్డాం. నిన్నెవరో మిత్రుడు అడుగుతున్నాడు అభివృద్ధి అంటే, నేను ఇవ్వాలని చెప్తున్నాను. నేను జగిత్యాల్లో చేపట్టబడ్డటువంటి కార్యక్రమాలు నీ కొడంగల్ లేవు, నీ సిద్దిపేట లేవు, సిరిసిల్ల లేవు అని చెప్పంటున్నాను. దేవుడు అవకాశం ఇస్తే తెలంగాణ రాష్ట్రమే కాదు జాతీయ స్థాయిలో జగిత్యాల గుర్తింపచ్చే విధంగా దీన్ని అభివృద్ధి చేయడం సంకల్పం చెప్పంటున్నాను. జాతీయ స్థాయిలో గుర్తింపచ్చే విధంగా అభివృద్ధి చేయడం సంకల్పం చెప్పంటున్నాను. దయచేసి మనం ఎంచుకుంటే బాట ఇది. మళ్ళీ 10 ఏళ్ళు కష్టపడ్డాం, 2 ఏళ్ళు గడిచిపోయింది అవమానాలతోని, 2 ఏళ్ళు అవమానాలతో గడిచిపోయింది. ఈ 2 ఏళ్ళు పోరాటంతో గడుపుతామంటున్నా, 2 ఏళ్ళు పోరాటంతో గడుపుతామని చెప్పంటున్నాను. నేను మన లక్ష్యం ధర్మ పోరాటం, మన ధర్మ పోరాటం చెప్పండి, న్యాయం కోసం పోరాటం చేస్తాం, మన హక్కులకు పోరాటం చేస్తామని చెప్పంటున్నా. ఆ హక్కుల సాధన కొరకు నా భుజం తట్టి నాకు అండగా నిలవాలని కోరుతున్నాను సవినయంగా. దయచేసి నేను ఏదైతే ఉందో నా మనోభావాలు వ్యక్తం చేశాను. నేను అనుభవిస్తున్నట్టు ఒక మానసిక క్షోభ వ్యక్తం చేశాను. నేను పార్టీ వీడడం అనేది నాటువంటి బాధాకరమే చెప్తున్నా. నేను స్క్రీన్ గీసుకొని ముఖ్యమంత్రి కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీలకు రాలేదు. కొద్దిమంది ఏదైతున్నదో స్క్రీన్ గీసుకొని ముఖ్యమంత్రి కావాలని పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను పార్టీలో చేరినాడు ముఖ్యమంత్రి కావాలని కోరుకోలే, నేను ఇవాళ కూడా కోరుకుంటాను. నేను మీరు ఏ స్క్రీన్ తీసుకొని తొక్కుకుంటా ముఖ్యమంత్రి అయినరో సంతోషం నాయన, కానీ మమ్మల్ని కూడా బతకనియండి. ఇతర నన్నంటే నేను పోతున్న స్వేచ్ఛ ఏమవుతుందో ఈ తొక్కుడు భరించ కాబట్టి నేను స్వేచ్ఛ కోరుకుంటున్నా. కానీ దీంతో నన్ను ఏదైతుందో కొంత నీ ఆలోచన మార్పు వచ్చి కార్యకర్తలకు నాయకులకు వాళ్ళ స్థానానికి అనుగుణంగా వాళ్ళ గుర్తింపు కల్పించి వాళ్ళకు లభించాల్సిన ఒక హక్కులు కల్పింపజేస్తామని చెప్పని నేను ఆశిస్తున్నాను. అంటే మనం పోయేటోళ్ళం పోయినా కానీ ఉన్నోళ్ళు కానీ న్యాయం కావాలని కోరుదామంటున్నాను. మనం పోయేటోళ్ళం పోయినా కానీ ఉన్నోళ్ళు కానీ న్యాయం కావాలని కోరుదామని చెప్పంటున్నాను. దయచేసి నేను మరొక్కసారి ఇవాళ నేను సమర్పించబోతున్న రాజీనామా అంటే నేను వాస్తవంగా ఏదైతున్నదో మిత్రుడు గంగారెడ్డి గారి ఏదైతే దారుణ ఏదో మారణ కాండ జరిగిన తర్వాత పార్టీకి 24th అక్టోబర్ లెటర్ రాశానే. దానికి తోడి రోజు ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలు సింపుల్ ఏదైతే వివరిస్తూ నా రాజీనామా పత్రాన్ని విడుదల చేస్తున్నా. దయచేసి మా మిత్రులు సహచరులు ఇంతకాలం నాకు తోడు నిలిచినటువంటి ఒక మిత్రులందరినీ కూడా నాతో తోడు నిలవాలని చెప్పని నా తోడు నిలవడానికి ముందుకొచ్చే సంసిద్ధంగా ఉన్నటువంటి ఒక సహోదరు అందరినీ కూడా చెయ్యెత్తాలని కోరుతున్నానే.